ఇన్నిసార్లు వేరే వాళ్ళ అందుకే నిన్న మన నారాయణ వస్తలే కానీ అదే చూస్తున్నాను మొన్న వచ్చినా కానీ నువ్వు లేవు పేదల అభ్యర్థి సామ్యాలు గారిని గెలిపించండి. ప్రజా ఉద్యమాల సారథి పేదల అభ్యర్థి సామ్యాలు గారిని మన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే, మన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేయండి. పేదల అభ్యర్థి బోడ సామ్యాలు గారికి ఓటేయండి. పేదల అభ్యర్థి సుత్తే కొడల నక్షత్రం గుర్తుకి గెలిపించుకుందాం. పేదల అభ్యర్థి సామీలన్నను గెలిపించుకుందాం. పేదల అభ్యర్థి సామీలన్నను మన ఓటు సుత్తే కొడల నక్షత్రం గుర్తుకి, మన ఓటు సుత్తే కొడల నక్షత్రం గుర్తుకి. స్టిక్కర్లు 24 గంటలు ఆఫీసులోనే ఉంటాడు. 30-35 ఏళ్ల సంది ఇక్కడ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి వాళ్ళను వీళ్ళని చూడండి. మీకు మన వార్డులో గెలిచిన తర్వాత ఇన్నేళ్ళు చూసిరు, 3 సార్లు అయినా మున్సిపల్ ఎన్నికలు, ఇది 3వసారి. ఒక రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, లైట్లు లేవు. ఈ వార్డు గెలిపి వచ్చేసరికి ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఆడపోయి కొట్లాడతాం పంచాయతీలో పోయి. ఎప్పుడు 3 సంవత్సరాల నుంచి వాళ్ళకే ఇస్తారు. ఈసారి ఇగో అమ్మా, ఇగో ఇలా చూడు, ఈ గన్ను మనది. ఎవరిది? గడ్డలను కొట్టే గన్ను కొడవలి కష్టజీవులది. ఇది పేదల అభ్యర్థి. అనేక సంవత్సరాలు ఇక్కడనే ఆఫీస్ ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆపదలో పోలీస్ స్టేషన్లో అయినా ఇంకేదైనా నిలబడుతున్న వ్యక్తి ఆయననే నిలబడ్డాడు. గెలిపి రాబోయే రోజుల్లో ఈ వార్డు ఎట్లుంటుందో మేము ఆడపోయి మున్సిపాలిటీ కొట్లాడైనా డెవలప్మెంట్ చేపిస్తాం. ఓకేనా? అభివృద్ధి చేసుకోవాలి. ఏమైనా అభివృద్ధి ఉందా? రోడ్లు ఉన్నాయా? మన ఓటు సుత్తే కొడల నక్షత్రం గుర్తుకి, మన ఓటు సుత్తే కొడల నక్షత్రం గుర్తుకి. గెలిపిద్దాం సామేలను, అభివృద్ధి చేసుకుందాం మన కాలనీ, అభివృద్ధి చేసుకుందాం మన కాలనీ. గెలిపిద్దాం సామేలను, మన ఓటు సుత్తే కొడల నక్షత్రం గుర్తుకి. అత్యధికంగా వెనుకబడినటువంటి వాడు ఇంద్రారెడ్డి కాలనీ, శ్రీశక్తి కాలనీ. ఇలాంటి 12వ వార్డులో ఒడ్డర బస్తీలో దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా ఈ రోడ్లు మారలేదు, వ్యవస్థ మారలేదు. ఈ రోడ్లను మార్చే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీసీ రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, యూజింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఒక పార్కు లేదు. తర్వాత కుక్కల బెడద ఎక్కువ ఉన్నది కనుక జనాలకు కూడా, అత్యధిక పేదరికం ఉన్నోళ్ళకు కూడా ఇలాంటి సౌకర్య మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి దుస్థితి పట్టింది. ఒకసారి టీఆర్ఎస్ నుంచి మన ఆకుల సురేష్ గారు గెలిచారు, అదేవిధంగా మన కాంగ్రెస్ నుంచి ఆకుల మమత గారు గెలిచారు, ఆనంద్ కుమారు. అదేవిధంగా ఎంతమంది గెలిచినా ఏం చేసినా కూడా ఇంద్రారెడ్డి కాలనీ ఒడ్డెర బస్తీకి మాత్రం ఏ రోజున కూడా న్యాయం చేసిన పాపన వల్ల ఏ రోజు అభివృద్ధి పదంగా నడవలేదు. మాటలు ఇస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. కానీ మేము మాత్రం ఈరోజు బోడ సామేలన్న గారిని సిపిఎం పార్టీ అభ్యర్థిగా నక్షత్రం సుత్తెకొడవలి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఇలాంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ముందుండి పోరాడే వ్యక్తులం కాబట్టి, ముందుండి పోరాడే పార్టీ కాబట్టి మేమందరం కూడా కంకణబద్ధులమై ఈ రోడ్లను మారుస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ మారుస్తాం. ప్రతి ఇంటికి కూడా సాగునీరు అందించడానికి మేమందరం కూడా ముందుంటామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒడ్డెర బస్తీ కాదు, ఇలాంటి బస్తీలు చాలా ఉన్నాయి ఇబ్రాహీంపట్నంలో. అంత పార్కులు కూడా మాయమైపోయినాయి, కబ్జాలు చేసిరు. భూములన్నీ పేదలకు దక్కే భూములు కూడా కబ్జాలు అయిపోయినాయి. కనుక మేమందరం కూడా ఏదైతే మన ఒడ్డెర బస్తీ ఇంద్రారెడ్డి కాలనీకి మౌలిక సదుపాయాలకు దూరం అయ్యారో అవన్నీ దగ్గరయ్యేటట్టుగా డెవలప్మెంట్ చూపిస్తానని కోరుకుంటూ మీ అమూల్యమైన ఓటు సుత్తెకొడవలి నక్షత్రం గుర్తు మీద సామేలన్న గారికి అత్యధిక మేయాటితోటి బలపరిచి గెలిపించాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈ రోడ్ షో నిర్వహిస్తాము.
మున్సిపల్ ఇబ్రహీంపట్నం మున్సిపాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒడ్డెర బస్తీకి సంబంధించినటువంటి 12వ వార్డు ఇది చాలా దుర్మార్గంగా రోడ్లు ఇప్పటికీ మూడోసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి ఇప్పటికీ ఈ బస్సులను పట్టించుకోలేదు. చాలా దుర్మార్గంగా గ్రామాలలో కూడా ఇట్లాంటి దుస్థితి లేదు. కాబట్టి వెంటనే ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పేదల అభ్యర్థి సుత్తేకోడ నక్షత్రం గుర్తు సామెలన్న నిలబడ్డాడు. 12వ వార్డులో ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపించుకోవాలి. మన 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 వార్డులను అభివృద్ధి చేసే వాళ్ళకు ఓట్లు వేయాలి తప్ప మనల్ని మోసం చేసి డబ్బులు ఇచ్చి మోసం చేసి మంది ఇచ్చి మోసం చేసేలకు ఓట్లు వేయద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. సామెలను గెలిపిస్తే ఈ బస్తీలను కూడా అభివృద్ధి చేస్తాం. ఎప్పుడు పేదల అభ్యర్థి నిరంతరం పేదల కోసం పనిచేసే అభ్యర్థి అందుబాటులో ఉన్నటువంటి సామెలన్న సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను. 3వ గుర్తు సుత్తేకోడ నక్షత్రం గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇబ్రహీంపట్నం టౌన్లో జరుగుతున్నాయి. గత 2 దప్పాలుగా కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ గెలిచిన దప్పాలుగా ఉన్నాయి. మనం కూడా పోటీ చేసినాం, పురుషోత్తమన్న వేసిండు. మనకు వేయకుండా అవినీతికి పాల్పడేటోళ్లకు ఓటు వేసి ఈరోజు కాలనీలో ఈ దుస్థితి ఉంది. అసలు డ్రైనేజీలు కానీ తర్వాత వాళ్ళకి ఇండ్ల సమస్యలు కానీ రోడ్స్ కానీ ఏవి లేవు. మనం గెలిస్తే మనం ఏం చేస్తామనేది మనము చెప్తున్నాం. ఈ రోడ్లు నల్లలు తర్వాత లేడీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను మనము సక్రమంగా అడ్జేస్తామని చెప్తూ మన సుత్తకోడల గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే మనం పేదల వెంబడి ఖచ్చితంగా ఉంటాం. మనం పనులు చేస్తాం. ఎందుకంటే మనం ఎంత గట్టిగా చెప్తున్నామంటే వాళ్ళకు మన ఒడ్డెర బస్తీకి కానీ మన ఆఫీసు ముందర ఉండి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఖచ్చితంగా జనాలలో ఉంటాం. ఖచ్చితంగా సామెలను గెలిపిస్తే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్తూ సుత్తకోడల నక్షత్రంపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుత్తేకోడ నక్షత్రం గుర్తుకే పేదల అభ్యర్థి సామెలన్నను సామెలను గెలిపించి మన బస్సులను అభివృద్ధి చేసుకుందాం. సామెలను గెలిపించి మన బస్సులను అభివృద్ధి చేసుకుందాం. సుత్తేకోడ నక్షత్రం గుర్తుకే. ఇంద్రారెడ్డి నగర్ కాలనీ 12 వార్డులో ఉంది. ఇంద్రారెడ్డి కాలనీ అంటే ఆ రోజు ఇంద్రారెడ్డి పేరు పెట్టుకొని కాలనీ ఏర్పాటు చేసినటువంటి వడ్డరాజులందరూ కూడా ఈ వడ్డరాజులను నిలువున గుంచుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకరోజు ఆకుల సురేష్, ఒకరోజు ఆకుల మమత, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తైనా చేతి గుర్తైనా వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి వడ్డెర బస్తులో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలను తీర్చకుండా పార్కులన్నీ కబ్జాలు చేస్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కుతూ మళ్ళీ ఈ రోజు ఓట్లకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఇంద్రారెడ్డి నగర్ కాలనీ ఉంది. ఇంద్రమ్మ పేరు చెప్పుకొని వస్తున్నటువంటి వాళ్ళు వడ్డెర బస్తులో ఇండ్ల స్థలాలు లేక ఇండ్లు లేక వందలాది మంది ఉంటే ఇంద్రారెడ్డి కాలనీకి ఇచ్చినటువంటి ఇల్లు ఎన్ని ఇచ్చారంటే ఒక్క ఇల్లు ఇచ్చారు. ఇది ఇంద్రమ్మ పాలన అంటే. వడ్డెరాజుల మీద ఉన్నటువంటి వడ్డెర బస్తీ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ కు ఒక కపట నీతి ప్రేమ ఉంది తప్ప ఈ బస్తీని అభివృద్ధి చేసే పద్ధతిలో ఈ రోజు లేరు. ఇక పార్టీల విషయానికి వద్దాం. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఒక దిక్కు ఉన్నాడు. 15 సంవత్సరాలు ఈ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్స్ ని పరిపాలించాడు. వడ్డెర బస్తీకి వచ్చి ఏ ఒక్క రోజు కూడా మీ సమస్యలు ఏమున్నాయని అడిగిన పాపాన పోలేదు. మల్లెడ్డి రంగారెడ్డి గెలిచి 3 సంవత్సరాలు అయికొస్తా ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో వడ్డెర బస్తీలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ ఒక్క రోజు కూడా పరిష్కరించినటువంటి పాపాన పోలేదు. వడ్డెర కార్మికులకు ఇచ్చినటువంటి హామీల్ని కూడా ఈ రోజు వడ్డెర ఫెడరేషన్ పేరుతోటి కోట్లాది రూపాయలు ప్రకటిస్తున్నారు తప్ప ఈ వడ్డెర బస్తీలో ఉన్నటువంటి కార్మికులకి ఏ ఒక్కరికి కూడా ఫెడరేషన్ కింద లోన్ ఇచ్చినటువంటి పాపన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పీడ పోవాలంటే ఖచ్చితంగా సుత్తేకోడ నక్షత్రం గుర్తు మీద ఓటేసి పేద ప్రజల మౌలిక సమస్యలు తీర్చే గుర్తు ఏదన్నా ఉందంటే అది సుత్తేకోడ నక్షత్రం గుర్తు. అందుకని సుత్తేకోడ నక్షత్రం గుర్తు మీద అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను గెలిపిస్తే
మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దాంట్లో నేను ఖచ్చితంగా ముందుంటానని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఇగో రెండోది, ఈ రోజు వరకు కూడా ఒడ్ర బస్సులో చనిపోతే ఎక్కడ బొంద పెట్టాలో కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే హిందూ శ్మశాన వాటిక ఉంది. హిందూ శ్మశాన వాటికలో ఒడ్ర బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు హిందూ శ్మశాన వాటికలో మీరు ఖననం చేయాలి తప్ప మీరు బొందలు పెట్టడానికి వీల్లేదంటే 2016 సంవత్సరంలో నేను ముందుండి కలెక్టర్ అధికారులతోటి మాట్లాడి ఒడ్ర బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మతం ప్రకారం వాళ్ళు బొందలే పెట్టుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళకి స్థలం ఇవ్వాలంటే అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ మీరు బొందలు పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. అదే కాదు, కరోనా వచ్చిన టైంలో ప్రతి కుటుంబానికి కూడా మౌలిక అవసరాల నిమిత్తం కూరగాయలు కానీ, బియ్యం కానీ, సబ్బులు కానీ, నూనెలు కానీ అందించిన దాంట్లో సిపిఎం పార్టీ, అదేవిధంగా ఈ రోజు నేను పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని సుత్తికొడవలి నక్షత్రం గుర్తు మీద వాళ్ళు ఓటేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే కాంగ్రెస్ మాటలు నమ్మి, చేతు గుర్తుల్లో మాటలు నమ్మి, అదే చెడిపోకుండా కారు గుర్తుల్లో మాటలు నమ్మి మీరు కష్టాల పాలు కాకుండా ఖచ్చితంగా మీరు అభివృద్ధి కావాలంటే, మీ బస్సులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలంటే రోడ్డు కావాలన్నా, మోరీలు కావాలన్నా, వీధి లైట్లు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, ఇండ్ల స్థలాలు కావాలన్నా, ఏది కావాలన్నా సుత్తికొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ దిశలో మీకు అందరికీ కూడా నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారం కొరకి ఖచ్చితంగా నేను పనిచేస్తానని, మీరందరూ కూడా సుత్తికొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని వేడుకుంటా ఉన్నాను. నేను త్రిశక్తి నగర్ కాలనీ ప్రెసిడెంట్ని. మాది 12వ వార్డు. మా వార్డులో ఇంద్రారెడ్డి నగరు, త్రిశక్తి నగరు, ఓంశక్తి నగరు, బృందావన్ కాలనీ సగం పార్ట్ ఉంటుంది. అయితే ఈ గడిచిన 15 సంవత్సరాలలో మనకు మున్సిపల్ సెలక్షన్ అయిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ ఈ 2 దఫాలుగా వాళ్ళు 3 దఫాలుగా వాళ్ళే చేస్తూ ఉన్నారు, పోటీ చేశారు. ఎన్నికైనప్పటికీ కూడా ఇక్కడ కూడా ఏ అభివృద్ధి కనబడట్లేదు. ఇప్పుడు మేము ఈ 1 ఇయర్లో నేను మున్సిపల్ నుంచి రిక్వెస్ట్ చేసి మా కాలనీలో అభివృద్ధి కోసం 40 లక్షల ఫండ్తోని నేను సొంతంగా మా సెక్రటరీ గారు పురుషోత్తం గారు, మా కాలనీ సలహాదారులు సమ్మేళన గారు వీళ్ళ సపోర్ట్తోని నేను కాలనీలో వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో 40 లక్షలతోని నేను వేయించిన కాలనీలో డ్రైనేజ్ కానీ 15 లక్షలతోని మళ్ళీ ఒక రోడ్ వేయించినాం, సీసీ రోడ్ వేయించినాము. మరి ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటారా, అన్యాయాన్ని అవినీతిని కోరుకుంటారా, మరి ప్రజలే తెలుసుకోవాలి. ఈ విధంగా మనము ఈ అట్టడుగున వర్గాలకు న్యాయం చేయాలంటే ఎల్లప్పుడూ నక్షత్రం సుత్తికొడవలి గుర్తు మనకు ఎప్పుడు వెన్నంటూ ఉంటుంది. బోడ సామెలన్న గారు 35 సంవత్సరాలుగా ప్రజల మనిషిగా ఎన్నో కష్టాల్లో, ఎన్నో పోరాటాలలో ఆయన ముందుండి మరి ఎన్నో సమస్యలను ఆయన ఛేదించిండు. కావున ప్రజల మధ్యలో ఎప్పుడూ ఉండేటటువంటి వ్యక్తి ఏ రాత్రి అన్నా అని ఒక ఫోన్ చేస్తే ఇక అట్నే వచ్చేస్తాడు, ఏది ఆలోచించకుండా వస్తాడు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనందరికి కూడా బాగుంటుంది. ఈ అభివృద్ధి కోసం వస్తుంది కానీ ఆశించి కాదు. దయచేసి ఓటర్లందరూ కూడా గమనించి అన్నను మంచి మెజార్టీతోని సామెలన్నను గుర్తించి సామెలన్నకు మంచి మెజార్టీతోని మనము ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి కోరుచున్నాను. నక్షత్రం సుత్తికొడవలి గుర్తుకు మన ఓటేసి గెలిపించాలని మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను.